అయ్యో తప్పలేదండి, డిస్లైక్స్ అనేది ఆప్షన్ పెట్టిందే వాళ్ళు మీరు నచ్చకపోతే మీరు డిస్లైక్ కొట్టమని. సో నేను ఎక్కడ ఆనందపడతానంటే అసలు నచ్చింది నచ్చలేదు అని చెప్పడానికి ముందు చూడాలి కదా. సో చూస్తున్నారుగా డిస్లైక్ కొట్టేవాళ్ళు, అది చాలు నాకు. సో వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీకు నచ్చకపోతే వీడియోని డిస్లైక్ కొట్టమని పెట్టారు, తప్పులేదు. బేసిక్గా అపార్ట్ ఫ్రమ్ డిస్లైక్, సోషల్ నెట్వర్క్ వచ్చాక కొంచెం ఇబ్బందికరమైన కామెంట్స్ కానీ లేకపోతే ఇబ్బందికరమైన ఇవి వస్తున్నాయి. మీరు అడగకపోయినా నేను చెప్తున్నాను, వస్తున్నాయి అవి. నేను కాలేజీలో ఉన్నప్పుడు మాకు హీరోల గ్రూపులు ఉండేవి, ఇద్దరు అగ్రహీన గ్రూపులు ఉండేవి. ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకో హీరోకి ఫ్యాన్స్కి ఫోన్ చేసేవాళ్ళు, రేపు మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది, మీకు ఎన్ని టికెట్లు కావాలి ఏంటి ముందే చెప్పండి అని. సో వీళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు, మాకు ఇన్ని కావాలని. కానీ సరే అని చెప్పండి సినిమాకి తీసుకెళ్ళి, అంటే వీళ్ళకి కసి ఆ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళు గొడవ చేస్తుంటే పక్కన వీళ్ళందరూ ఉండాలి అని. సో వీళ్ళు అలాగే చూసేవాళ్ళు. ఆ సినిమా ఇంటర్వెల్లో, అంటే నేను మా సీనియర్స్తో వెళ్ళేవాడిని సినిమాలకి, ఆ సినిమా ఇంటర్వెల్లో ఒక పాప్కార్న్ కానీ ఒక కూల్ డ్రింక్ కానీ కొనాలనుకుంటే మీరు ఆగండి వాళ్ళు మా సినిమా రిలీజ్ అయిందని చెప్పి వీళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు. సో మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే మన అతిథుల్ని ఎలా చూసుకుంటామో అదర్ హీరో ఫ్యాన్స్ని మా సీనియర్స్ వాళ్ళు అలా చూసుకునేవాళ్ళు. అండ్ వీళ్ళ ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, సినిమా బాగుంటే సినిమా ఏముందా మీ డైరెక్టర్ బాగా చేసాడు, మీ హీరో ఏముంది అని వాళ్ళు పాపం వీళ్ళు సరదా జోకులు వేసేవాళ్ళు. సినిమా బాగాలేకపోతే మీ హీరో చాలా బాగా చేసాడు మీరేం వరి అవ్వకండి నెక్స్ట్ సినిమా కొడతారులేండి అని మాడుకునేవాళ్ళు. ఇంత హెల్తీగా ఫ్యానిజం నేను చూసి పెరిగినవాడిని. అంటే నా సినిమాలో హీరో వర్షిప్ ఎక్కువగా ఉంటుంది, హీరోయిజం అని దాంతో చూసి నేను పెరిగినవాడిని. ఇలాంటి హీరోయిజం నేను చూసా. గొడవలు ఉండేవి, ఆర్గ్యుమెంట్స్ ఉండేవి డెఫినెట్గా, గ్రౌండ్కి రా చూసుకుందాం, గల్లీకి రా చూసుకుందాం, ఇలా మాడుకునేవాళ్ళు డెఫినెట్గా. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో గొడవ అయిపోయిన తర్వాత అదే గ్రౌండ్లో మళ్ళీ ఆడుకునేవాళ్ళు, అదే గ్రౌండ్లో మళ్ళీ పెద్దవాళ్ళు న్యూస్ పేపర్లు చదువుకునేవాళ్ళు, అదే సెంటర్లో వేరే జరిగిపోయేది. అది గతంలో కలిసిపోయి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏమైపోయింది, ఆన్లైన్ రా చూసుకుంటాం, ఫేస్బుక్ వస్తావు కదా చూసుకుంటా, లాగిన్ అవ్వరా నీకు దమ్ముంటే అప్పుడు చూసుకుంటా, ఇలాగైపోయింది. ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక మెసేజ్ ఆడు పెట్టింది, ఏదో టైంపాస్ పెట్టిన వెళ్ళిపోయిన మెసేజ్ అది అలాగే ఉంటుంది. ఇంతకుముందు గొడవపడి మర్చిపోయేవాళ్ళు, ఇప్పుడు ఆ మెసేజ్ ఎలా ఉంటుంది, రోజుకోడు కొత్త వాడు వచ్చి లాగిన్ అయ్యి రోజుకోడు చూస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ సర్వరు, వైఫైలు, 3Gలు మీకు ఎలా పనిచేస్తాయో ఆపోజిట్ వాళ్ళు కూడా అలాగే పనిచేస్తాయి. ఇంటర్నెట్ తెలియదు నువ్వు ఎవరి ఫ్యానో, నువ్వు ఏ మెసేజ్ పెట్టినా అది ప్రింట్ చేస్తుంది, అది ప్రపంచాన్ని చూపించేస్తుంది. మీకు ఎలా పనిచేస్తుందో వాళ్ళు కూడా అలాగే పనిచేస్తుంది డెఫినెట్గా. చదువుకునే వాళ్ళే వస్తారు డెఫినెట్గా, ఫేస్బుక్లో ట్విట్టర్లో ఉండాలంటే అందరూ చదువుకునే వాళ్ళే ఉంటారు డెఫినెట్గా. సో వాళ్ళ వివేకానికి వదిలేస్తున్నారు, ఏ భాష మాట్లాడితే బాగుంటుంది, మీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో మావి టీజర్ రికార్డ్ కొట్టేసాను, సౌత్ ఇండియన్ రికార్డ్ కొట్టింది. సో టెక్నాలజీ వల్ల మాకు ఇంత అప్రిషియేషన్ వస్తున్నప్పుడు క్రిటిసిజం తీసుకోవడానికి కూడా నేను రెడీ. మరి సోషల్ నెట్వర్క్ ద్వారా కూడా మా సినిమాకి చాలా పబ్లిసిటీ జరుగుతుంది కదా. సో అప్రిషియేషన్ తీసుకున్నప్పుడు క్రిటిసిజం కూడా తీసుకోవడానికి రెడీ. సో క్రిటిసిజం అనేది ఏ లాంగ్వేజ్లో ఉండాలి, క్రిటిసిజం అనేది సినిమాకా వ్యక్తులకా, హీరోల ఫోటోలు ఫేసులు మార్చేయడము, ఈ హీరో పంచడేలాగా ఆ హీరో మీద వేసేయడము, వల్గర్ లాంగ్వేజ్ రాయడము, ఇది ఇంకా కేవలం వాళ్ళ సంస్కారం వదిలేస్తున్నా. ఇప్పుడు దాన్ని గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎందుకంటే అందరికీ ఇంటర్నెట్ అలాగే పనిచేస్తుంది. ఈ వారం మన హీరో సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ వారం వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. క్రిష్ చాలా మంచి మాట చెప్పాడు, నాకు ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు కానీ ఖైదీ నెంబర్ 150 అండ్ అప్పుడు సోషల్ నెట్వర్క్ కలిసినప్పుడు క్రిష్ చాలా బాగా చెప్పాడు. ఒక ఆయన 150 సినిమాలు చేశారు, ఇంక ఆయన 100 సినిమాలు చేస్తారు, పెద్ద జోక్ కాదు. ఈ మాట్లాడే వాళ్ళ యొక్క అనుభవం కానీ, కామెంట్లు పెట్టే వాళ్ళ వయసు కానీ, వాళ్ళ కష్టానికి వాళ్ళ సమర్థతకి ఏమాత్రం సరిపోతుంది, ఇది కరెక్ట్ కాదు అని. సో ఇంక అది కేవలం వాళ్ళ విచక్షణ జ్ఞానానికి, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాం. సోషల్ నెట్వర్క్ మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చంద్రమోహన్ గారు చాలా మంచి క్యారెక్టర్ సినిమాలో. ఆయన హీరోతో అంటుంటాడు, ఇంతకుముందు నా కూతురు దగ్గర ఉన్నప్పుడు నేను మళ్ళీ నా కూతురు దగ్గర నేను ఆడపిల్ల ఇంట్లో ఉంటున్నా కదా అని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, కూరగాయలు చేసుకోవడం, ఇలాంటి పనులు చేసేవాడిని. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత హోమ్ డెలివరీ అని చెప్పి కూరగాయలు ఇంటికి వచ్చేస్తున్నాయి, పిల్లలకేమో స్కూల్ బస్ ఇంటి దగ్గర వచ్చి ఆగుతుంది. ఇంకా అందుకే నా కూతురు ఉండలేకపోయాను, నాకు పెద్దగా పని లేదు కదా, తన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు కదా అని. ఎరా జగన్నాథం, టెక్నాలజీ వచ్చి స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గిపోయి దగ్గర అవ్వాలని దూరం అయిపోతున్నారు ఏంట్రా అని డైలాగ్ ఉంటుంది. అది నాకు ఈ సోషల్ నెట్వర్క్ ఫ్యాన్స్ చూస్తే అనిపించింది. టెక్నాలజీ వచ్చాక నేను ఒక సినిమాను ట్రైలర్ పెడితే ఆస్ట్రేలియా ఉన్నాడు, అమెరికా ఉన్నాడు, ఇమీడియట్గా అతనితో షేర్ చేసుకొని నా క్లాస్మేట్ అవ్వచ్చు, నా చుట్టం అవ్వచ్చు, మా అన్నయ్య అవ్వచ్చు, ఈ టెక్నాలజీ మూలంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు దగ్గర అవ్వాలి తప్ప టెక్నాలజీ అడ్డం పెట్టుకొని ఒకరికొకరు శత్రువులు అయిపోవడం అనేది నచ్చట్లేదు.